హుజూర్ నగర్ కోదాడ కాంగ్రెస్ సోషల్ మీడియా సోల్జర్స్ అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి పాల్గొన్నారు. ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేయడమే సోల్జర్ పని. సోషల్ మీడియా గురించి నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా. ఈ తరంలో సోషల్ మీడియా జనంలోకి బలంగా రీచ్ అవుతోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతి గ్రామానికి ప్రతి వార్డుకు ఒక సోషల్ మీడియా సోల్జర్ని నియమించాలి. ఇది మండల గ్రామ శాఖల బాధ్యత. మహిళా సంఘాల సభ్యులను యాక్టివేట్ చేయించాలి. 2 నియోజకవర్గాల్లో మేము చేస్తున్న అభివృద్ధి పనులను ప్రచారం చేయటంలో వెనుకబడిపోయామని, అభివృద్ధిలో మేమిద్దరం ఎంత చురుగ్గా ఉన్నామో సోషల్ మీడియాలో వాటి ప్రచారం అంత చురుగ్గా ఉండాలని సోషల్ మీడియా సోల్జర్స్కు మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి సూచించారు. అని కాకుండా ఇప్పుడు మీరైతే ఎట్లయితే సోషల్ మీడియా నిష్ణాతులు ఎక్స్పర్ట్స్ ఆ సోషల్ మీడియా మరింత పెనిట్రేట్ చేయించాలని చెప్పిన ఆలోచన. వాస్తవంగా నేను కూడా ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా. అంటే వాట్సాప్ గ్రూప్ ఎట్లా చేయాలి, ఈ ఫేస్బుక్ అంటే ఏంటి, అది ఎట్లా పోస్ట్ చేయాలి, ఎట్లా లైక్ చేయాలి, ఇప్పుడే నేర్చుకుంటున్నాను. అంటే గత 1-2 ఇయర్స్ నుంచి ఇన్స్టాగ్రాము, ట్విట్టరు, అంటే అప్పుడప్పుడు నేను కూడా కన్ఫ్యూజ్ అవుతుంటా. కానీ రోజుకి ఎంతో కొంత సమయం నేను దాని మీద స్పెండ్ చేస్తాను. ఎందుకంటే ఈ యుగంలో, ఈ తరంలో ప్రింట్ మీడియా కంటే, న్యూస్ పేపర్స్ కంటే, టీవీ ఛానల్స్ కంటే సోషల్ మీడియాని బలమైన రీచ్ ఉంది. అంటే ఇది ఒక అద్భుతమైన విషయం. ₹1 ఖర్చు పెట్టకుండా ప్రపంచంలో జరిగే అన్ని విషయాలు మన ఫోన్లో తెలుస్తున్నాయి. ఇది ఈ యుగం, ఈ తరం, ఈ ఏజ్ యొక్క ఒక రెవల్యూషన్ ఇన్ఫర్మేషన్ విషయం. నిజంగా మొన్న ఏమైంది, పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోదీ గారు భారతదేశంలో మీడియాని క్యాప్చర్ చేసిండు. పేపర్లు కానీ, టీవీ ఛానల్స్ కానీ ఒక్క మాట ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడడానికి ఎవరు లేరు. కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ అకౌంట్ సీజ్ చేసిండు, నానా ఇబ్బందులు పెట్టిండ్రు, సిబిఐ కేసులు, ఈడీ కేసులు, ఇబ్బంది పెట్టిండ్రు. కానీ జనంలో ఉన్న మాట ఎట్లా పోయింది? సోషల్ మీడియా ద్వారా నిర్భయంగా ఈ భారతదేశంలో కోట్లాది మంది యువకులు మీలాంటి వాళ్ళు భయపడకుండా నిలబెట్టింది సోషల్ మీడియా. ఇప్పుడే ఎలక్షన్లు అయిపోయినాయి కదా, ఇంకేనా 4.5 ఏళ్ళ తర్వాత మాట్లాడేది అని కాకుండా ఇప్పుడు మీరైతే